కూర్చోబెట్టడం మేము ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదు. నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి మీరు ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికే చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే మీరు మహబూబ్ నగర్లో మన కాంగ్రెస్ నాయకులు కూలిస్తే స్టేజే కూల్చేశారు. మీరు మా కార్లు అడ్డం పెట్టి మా మీద దాడులు చేయడం, ఇవన్నీ తట్టుకొని ఇచ్చాం మేము. ఖమ్మంలో మీరు దాడులు చేశారు ఆ టైంలో, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మాకు కొత్త అనుకుంటున్నారా ఇవన్నీ? మీరు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే, నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా. అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది, అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి అక్కడ, వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, మిస్చిఫ్ విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడే వాళ్ళం కాదు నేను. మీరు ప్రతి చోట మీరు రీజనల్గా ప్రతిసారి పట్టుకొస్తే ఇక్కడున్న జర్నలిస్టులో కానీ ఐఏఎస్ ఐపీఎస్లో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు ఈ భారతదేశంలో. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే, ఆ రోజు మీరందరూ మర్చిపోయారేమో, మేము లేపాము గొంతులు.